తిరుపతి లడ్డూ ప్రసాదం వివాదంపై సీఎం చంద్రబాబు మాట్లాడటం సరికాదని కోర్టు చెప్పడం అన్యాయమన్నారు ఎంపీ పురంధేశ్వరి. ఆమె వ్యాఖ్యలను ఖండించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. రుజువులు లేకుండా అసత్యాలు ప్రచారం చేసే హక్కు ఎవరికీ లేదన్నారు. SIT will have to come up with its report. So we will all have to wait for SIT. But for the court to say that the Chief Minister of a state does not have a right to speak, I think is quite unfair, because the CM, as we all know, is the constitutional head of the state and he can talk on issues pertaining to the state. He did not comment on any extraneous issue, but he commented on what was happening in his own state. పురంధరేశ్వరి గారు ఆ మాట మాట్లాడటం భారత రాజ్యాంగం ప్రకారం తప్పది. సుప్రీంకోర్టు ముందు ఎవరైనా దోషి తత్వాన్ని నిరూపించుకోవాల్సిందే. అరే కొవ్వు వాడేశారండి, లడ్డూలో జంతువులు కొవ్వు వాడేశారని ఒక ముఖ్యమంత్రి అంటే ఏం చెప్పాలి? విచ్ ఈజ్ నాట్ కరెక్ట్. అది ఫ్యాక్ట్ కాందాన్ని అంటే ఏం చెప్పాలి? ఆయనకి హక్కు ఉంటుందా? ఎట్లా ఉంటుంది? నేను అడుగుతా ఉన్నా. అసత్యాన్ని మాట్లాడే హక్కు ఎవరికి ఉంటుంది? సమాజం గురించి చంద్రబాబుకి ఉండదు, ఎవరికి ఉండదు. అడ్మినిస్ట్రేషన్లో ఒక అసత్యాన్ని చెప్తే ఎలాగా? సత్యం చెప్పు, రుజువులు చూపించు. ఇవాళ అదే కదా సుప్రీంకోర్టు వారు అడుగుతుంది.